కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలో దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాం. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటా ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. ఈరోజు 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం. ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మనకి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది. అంటే దీనికి ఎవరు కారణం? దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంప్షన్. అంటే విముక్తి, అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని. అలాగే తట్టుకొని నిలబడాలి, రెసిలియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. అలాంటిది మన జన సైనికులు, వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదిక పైన కూర్చున్నాం, మీకు మాట్లాడగలుగుతున్నాం. యు ఆర్ ద అన్సంగ్ హీరోస్. మీ పేర్లు తెలియకపోవచ్చు, మచ్చుతున్నాయి. అందుకని మేము ఈసారి ఏం చెప్పానంటే, మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం. అందుకని నేను అందరిని పిలిపించాను. తెలంగాణ నుంచి కావచ్చు, మన శివ కావచ్చు, చెంచులు యువకుడు. నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే, ఒక సగటు యువతీ యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది. సో 2014లో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో, ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను. ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో, ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు, నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచలేదు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనమందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా, ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన.
కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసమో పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలో నాకు తెలియలే. కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది. దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నాను నా జీవితాన్ని అనిపిస్తుంది. కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధిత